క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని యొద్ద నుండి గొప్ప సాక్ష్యము పొందిన కొందరు వ్యక్తులను మనము చూస్తుంటాము. అబ్రహాము దేవుని స్నేహితునిగా పిలువబడినాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. గిద్యోను పరాక్రమవంతుడుగా, యోబు యథార్థవంతునిగా, నోవాహు దేవుని కృప నొందినవాడుగా, హానోకు దేవునితో నడిచినవాడుగా, రూతు దేవునిని ఆశ్రయించిన వ్యక్తిగా, ఎస్తేరు మనుషుల అందరి దయను పొందిన వ్యక్తిగా, పౌలు క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టముగాను పెంటతో సమానముగాను ఎంచుకున్న వ్యక్తిగా సాక్ష్యము కలిగి ఉన్నవారు. వీరందరూ ఇటు సాక్ష్యము పొందటానికి, ఇటు స్థితికి చేరడానికి ఎన్నో శ్రమలను పొందుకున్నారు. ఎన్నిటినో కోల్పోయారు, ఎందరినో వదులుకున్నారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో వేదనలను భరించినారు. దేవునిని మాత్రమే ప్రేమించారు. ఇహలోకంలోని వాటినన్నిటినీ పూర్తిగా విడిచిపెట్టేశారు. తృణప్రాయముగా ఎంచుకున్నారు. దేవుడు తప్ప మరి దేనిని ఆశించలేదు. దేవుని తప్ప మరి దేనిని కోరలేదు. దేవునితో నడిచారు. దేవునితో సహవాసము చేశారు. దేవుని నిమిత్తము నిందారహితముగా జీవించారు. కాబట్టి అట్టి స్థితికి చేరుకున్నారు. ప్రియులారా, మరి క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన, క్రీస్తు నిమిత్తము జీవిస్తున్న, క్రీస్తు సేవ చేస్తున్న మనము ఇట్టి సాక్ష్యము దేవుని యొద్ద నుండి పొందగలమా? ఇట్టి జీవితము దేవుని కొరకు జీవించగలమా? దేవుని నిమిత్తము సమస్తమును విడిచిపెట్టగలమా? దేవునిని ప్రేమిస్తున్నాము అని చెప్పే మనము నిజముగా వారి వలె దేవునిని ప్రేమించగలుగుతున్నామా? ఒక మారు ఆలోచించుకుందాము. మనలను మనము పరీక్షించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతిదినము మనలను మనము, అనగా మన ఆలోచనలను, మన కోరికలను, మనకు లాభకరమైన, ప్రయోజనకరమైన వాటినన్నిటినీ ఉపేక్షించుకొని, తిరస్కరించుకొని క్రీస్తును వెంబడించాలి. అంతేకాకుండా క్రీస్తు నిమిత్తము మన ప్రాణము పోయినా మన ఆధ్యాత్మిక జీవితంలో వెనకడుగు వేయకూడదని, క్రీస్తును తప్ప మరి వేటిని, ఎవరిని అధికముగా ప్రేమించకూడదని వాక్యము సెలవిస్తుంటున్నది. కాబట్టి ప్రియులారా, అబ్రహాము, దావీదు, రూతు, హానోకు, యోబు, ఎస్తేరు వీరందరూ ఈ రీతిగా దేవునిని ప్రేమించినారు, గౌరవించారు. దేవునినే తమ అందముగా, ఆస్తిగా ఎంచుకున్నారు. ప్రతిదినము తమను తాము ఉపేక్షించుకున్నారు. కాబట్టే అట్టి స్థితికి చేరుకొని, అట్టి సాక్ష్యము పొందుకొని ఆ రీతిగా జీవించారు. కాబట్టి మనము కూడా నేడు క్రీస్తు నిమిత్తము అలాగే జీవించుట నేర్చుకుందాము. క్రీస్తుని తప్ప మరి దేనిని ఆశించకుండా మన కొరకు ప్రాణము పెట్టిన క్రీస్తు నిమిత్తము జీవిద్దాము. అట్టి కృప దేవుడు మనలకందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమున సజీవుల లెక్కలో మమ్మలను నిలిపిన దేవా మీకు స్తోత్రములు. అయ్యా, పేరు పెట్టి మమ్మలను పిలిచి ఉన్నారు. మీ సొత్తైన జనాంగముగా మమ్మలను చేసుకొని ఉన్నారు. మా కొరకు ప్రాణము పెట్టిన మీ కొరకు తండ్రి మా జీవితాలను మార్చుకొనుటకు మీ సహాయమును దయచేయండి. మిమ్మును పోలి నడుచుకుని వారమై అనేకులకు మాదిరికరంగా సాక్షికరమైన జీవితమును జీవించుటకు నీ కృపచేత మమ్మలను బలపరిచి నడిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.